నమస్తే, నేను అంకిత. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మరోసారి ప్రభాస్తో త్రిష జంట కట్టబోతుందని తెలుస్తుంది. అయితే వీరిద్దరు కాంబినేషన్లో చూసుకుంటే వర్షం కానివ్వండి, అలాగే బుజ్జి చాలా బ్లాక్ బస్టర్ మూవీస్, అలాగే మరొకసారి ఈ పేరుతో ఒక మూవీ చూడాలని ఎంతోమంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే స్పిరిట్ మూవీలో విలన్గా కూడా ఒక కొత్త వ్యక్తి ఎంటర్ కాబోతున్నారు అని తెలుస్తుంది. ఇది సస్పెన్స్లో ఉంది. అయితే అసలు ఈ విలన్ క్యారెక్టర్ ఎవరు చేయబోతున్నారు స్పిరిట్లో, అలాగే నిజంగానే త్రిష ప్రభాస్తో జంట కడుతుందా లేదా అన్న విషయాన్ని డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అంకిత. సార్, అసలు ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు త్రిష ప్రభాస్ మరొకసారి స్క్రీన్లో కనిపించాలి అని. మరి ఇప్పుడు నెక్స్ట్ స్పిరిట్లో త్రిష ఉండబోతుందా లేదా? స్పిరిట్ సో చాలా కాలంగా వార్తల్లో ఉన్నటువంటి ఒక సినిమా, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ప్రభాస్ చేయబోతున్నటువంటి ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుంది, సో ఎలా ఉండబోతోంది, ప్రభాస్ని సందీప్ ఎలా చూపిస్తాడు స్క్రీన్ మీద, ఇలాంటివన్నీ కూడా డిస్కషన్ పాయింట్స్ లాగా నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇది అనౌన్స్మెంట్ జరిగి చాలా కాలమే అయిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ ఒక పక్క కల్కి ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఇంకో పక్క రాజా సాబ్ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. సో నెక్స్ట్ ఇయర్ ఆ సినిమా రాబోతుంది అని చెప్పేసి, ఏప్రిల్లో రాబోతుందని ఆల్రెడీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. సో దాని తర్వాత రాజా సాబ్ తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా స్పిరిటే. సో కాబట్టి ఇప్పటి నుంచే దానికి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ రావాలని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే రాజా సాబు ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఆశిస్తున్నటువంటి సినిమా కాదు. ఎందుకంటే మారుతి ఆయన ఒక యాక్షన్ అవతారంలో చూపించట్లేదు, హారర్ రొమాంటిక్ కామెడీ సినిమాగా ఈ సినిమా నేను తయారు చేస్తున్నాడని తనే చెప్పుకున్నాడు. యాక్షన్ పార్ట్ ఉంటుంది కానీ దాంట్లో హారర్ ఎలిమెంట్ అనేది ఉండటం, సో రొమాంటిక్ కామెడీ కూడా ఉండటం వల్ల ప్రభాస్ని ఎలాగైతే ఒక ఫెరోషియస్ యాంగ్రీ యంగ్ మెన్ రోల్లో చూడాలన్న ఎప్పుడూ కూడా ఆశించే ఆ మాస్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పిరిట్ మీద ఎక్కువగా దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తుంది. సో ఇప్పుడు సందీప్ కూడా లేటెస్ట్ తన యానిమల్ మూవీ తర్వాత స్పిరిట్ సంబంధించినటువంటి ఆ స్క్రిప్ట్ వర్క్ దాన్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. సో దానికి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా అతి త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రీసెంట్గా మనకు తెలుసు, సో పేరు పొందినటువంటి హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించినటువంటి కొరియన్ యాక్టర్, సౌత్ కొరియన్ యాక్టర్ డాంగ్ లీ, సో ట్రైన్ టు బుసాన్ అనే సినిమాతోటి సో అందరికి చాలామందికి అంటే వరల్డ్ సినిమా చూసేవాళ్ళకి, హాలీవుడ్ సినిమాలు చూసేవాళ్ళకి సుపరిచితుడు. అతను చాలా పాపులర్ యాక్టర్. సో అతను ఈ సినిమాలో విలన్గా నటించబోతున్నాడు అని చెప్పి ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు లేటెస్ట్గా ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటించబోతుంది అనేది ఏదైతే ప్రచారం అనేది వచ్చిందో అది ప్రభాస్ ఫ్యాన్స్ని అటు ఆశ్చర్యానికి కూడా గురి చేసింది. అలాగే కొంతమంది దాన్ని పాజిటివ్గా స్పందిస్తున్నారు, కొంతమంది దానికి ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే త్రిష ఆల్మోస్ట్ 40 years ఏజ్కి వచ్చినటువంటి ఒక హీరోయిన్, బట్ అయినప్పటికీ కూడా ఈ వయసులో కూడా ఆమె స్టార్డమ్ ఏమాత్రం తగ్గలేదు అని రీసెంట్గా ఆమె చేసినటువంటి ప్రాజెక్ట్స్ ద్వారా మనకు తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ పొన్నియిన్ సెల్వన్, ఆ 2 parts ఏదైతే ఉందో మణిరత్నం డైరెక్ట్ చేసినట్టు ఆ 2 parts, సో అందులో ఆమె అటు విక్రమ్ ఇటు జయం రవికి సిస్టర్గా సోదరుగా ఆమె చేసినటువంటి అభినయం, సో దట్టు కూడా ఆమె తను ఇప్పటికీ కూడా ఆమె ఆ పర్సనాలిటీ ఏదైతే ఉందో, ఆమె ఫిగర్ ఏదైతే ఉందో స్టిల్ ఇదివరకు ఒక 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఎలాంటి రూపలావణ్యాలతో కనిపించిందో అలాగే అంతే స్లిమ్గా అంతే గ్లామరస్గా కనిపిస్తూ ఉండటం అనేది, సో ఆమె ఆ స్టార్డమ్ని ఇంకా
కంటిన్యూ చేయడానికి దోహదపడుతుంది. అంటే ఆమె అలా తన ఫిజిక్ని కాపాడుకుంటూ వస్తూ ఉంది. సో ఖచ్చితంగా గతంలో ఇద్దరు చేసినటువంటి 3 సినిమాలు కలిసి చేశారు. ఫస్ట్ వాళ్ళిద్దరు కలిసి చేసినటువంటి వర్షం ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అది. సో తనకి స్టార్డమ్ తీసుకొచ్చినటువంటి సినిమా. అంటే లిస్ట్ ఏ యాక్టర్లో టాప్ యాక్టర్స్లో చేసిన సినిమా అది. అందులో ఆ ఇద్దరు జోడీ కూడా వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా బ్రహ్మరథం పట్టారు ఆడియన్స్. సో ఆ తర్వాత వాళ్ళిద్దరు బుజ్జిగాడ్ అనే సినిమాలో కలిసి చేశారు, పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసింది. సో పర్వాలేదు. సో అందులో కూడా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగానే ఉంది. ప్రభాస్ క్యారెక్టరైజేషన్ కూడా చాలామందికి నచ్చింది. అలాగే మోహన్ బాబు తోటి ప్రభాస్ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. బట్ వేరేజ్ వాళ్ళిద్దరూ మళ్ళీ జంటగా నటి చేసినట్టు పౌర్ణమి అనే సినిమా సేమ్ కాంబినేషన్, వర్షం కాంబినేషన్, అంటే ఎంఎస్ రాజు ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా మళ్ళీ. కాకపోతే ఈ సినిమా ప్రభుదేవ డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. సో ఒక ఫ్లాప్గా పేరు తెచ్చుకుంది. సో అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ తెర మీద కనిపిస్తే చాలా బాగున్నారు అనేదే ఫ్లాప్ అయినప్పటికి కూడా వినిపించింది. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ ఇద్దరూ కూడా ప్రభాస్ త్రిష స్పిరిట్ తోటి మళ్ళీ జోడీ కట్టబోతున్నారు అనే ఏదైతే ఈ ప్రచారం మొదలైందో అది చాలామందికి ఎలా ఉంటుంది, మళ్ళీ నిజం కావాలి అని అంత వెయిట్ చేస్తున్నారు. అలా కోరుకుంటున్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. చూడాలి. అంటే త్రిష ఇప్పుడు కేవలం గ్లామరస్ రోల్స్కి పరిమితమైనటువంటి నటి కాదు. సో పర్ఫార్మెన్స్కి కూడా అవకాశం ఉంటేనే ఆమె యాక్సెప్ట్ చేస్తున్నారు. సో లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ఆమె వెబ్ సిరీస్ ఏదైతే ఉందో, ఆమె వెరీ ఫస్ట్ వెబ్ సిరీస్ కూడా బృంద. సో అది చాలా బాగా ఓటీటీలో ఆడియన్స్ని ఆకట్టుకుంటూ ఉంది, వీక్షకుల వ్యూయర్స్ని మంచి వ్యూయర్షిప్ కూడా దక్కించుకుంటూ ఉంది. అందులో బృంద అనే ఆ క్యారెక్టర్లో ఒక ఇన్వెస్టిగేటివ్ ఇన్స్పెక్టర్గా ఆమె చేసినటువంటి పర్ఫార్మెన్స్ చాలా బాగా వ్యూయర్స్ని ఆకట్టుకుంటూ ఉంది. సో సో ఆమెలో ఇంకా ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగల ఒక ఆకర్షణ శక్తి, ఒక సమ్మోహన శక్తి ఆమెలో ఇప్పటికీ ఉందనే చెప్పాలి. ఇంకా కల్కి తర్వాత వరుసగా ఇంతకుముందు 3 ఫ్లాపులు చూసినటువంటి ప్రభాస్ కల్కితోటి మళ్ళీ తను పూర్వ వైభవంలోకి, అంటే బాహుబలి సిరీస్కి తన మీద ఎలాంటి క్రేజ్ ఉందో, తన మీద ఎలాంటి ఇమేజ్ ఉందో, సో మళ్ళీ ఆ స్థాయికి వచ్చేసాడు. సో హిందీలో అతిపెద్ద హిట్గా, అంటే ఆల్మోస్ట్ బాహుబలి 2 తర్వాత హిందీలో 290 కోట్లు బిజినెస్, అంటే కలెక్షన్ తీసుకొచ్చినటువంటి నెట్ కలెక్షన్ ఓన్లీ ఇండియాలో సినిమాగా మళ్ళీ ఇది రికార్డులోకి ఎక్కింది. సో అట్లాగే ఓవరాల్గా చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ 1,050 కోట్ల గ్రాస్ని సంపాదించి పెట్టినటువంటి సినిమా. సో కాబట్టి అతను కూడా ఇప్పుడు ప్రభాస్ మళ్ళీ పూర్వవైభవాన్ని సాధించాడనే చెప్పాలి. సో చూడాలి. ఇప్పుడు స్పిరిట్లో ఇంకొకటి మనం ఇందాక విలన్ గురించి మాట్లాడుకున్నాం. సో లేటెస్ట్గా మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఈ సినిమాలో హీరోగా విలన్గా కూడా ప్రభాసే కనిపించబోతున్నాడు అనేది. సో ఒక ఫెరోషియస్ పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్లో ఇందులో చూపించబోతున్నాడు. మరి విలన్గా ఎలా కనిపిస్తాడు అంటే డబుల్ రోల్ చేయబోతున్నాడా, లేకపోతే అందులోనే గ్రే షేడ్స్ ఉంటాయా, ఒకచోట హీరోగా ఒకసారి ఇంకోసారి విలన్గా తనే టర్న్ అవుతాడా, సో ఏదో ట్విస్ట్ ఉంది అతని క్యారెక్టర్లో, ఇది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఒక డిస్కషన్ పాయింట్ అని చెప్పాలి. సో మరి స్పిరిట్ అంటే మనకందరికీ తెలిసిందే, ఒక ల్యాబ్లో తయారయ్యేటువంటి ఆ స్పిరిట్ ఏదైతే ఉందో అది చాలా పవర్ఫుల్, ఒక ద్రవ పదార్థం లాంటిది, కెమికల్ అని చెప్పుకుంటాం. మరి ఆ క్యారెక్టరైజేషన్ కూడా అలాంటి క్యారెక్టరైజేషన్. సో కాబట్టి ఎలా చూపించబోతున్నాడు నిజంగా ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఈ లేటెస్ట్ గాసిప్ ఏదైతే ఉందో అది కేవలం గాసిప్పా లేకపోతే అందులో నిజం ఉందా అనే విషయాలు కూడా మనకి
కాలక్రమంలో మనకి తెలిసే అవకాశం ఉంది. నిజంగా హీరోగా విలన్గా అంటే ఇక్కడ ఒక అర్జున్ రెడ్డి యానిమల్ని మించి ఉండబోతుంది అంటారా సార్? ఇంకా చూడాలి మరి. అంటే ఇక యానిమల్లో మనం చూసాము, అవును, తనే హీరోగా కనిపిస్తుంటాడు, తనే విలన్గా కనిపిస్తుంటాడు ఒక టైంలో. సో అంత ఒక రఫ్, అంటే ఒక క్రూరమైన, ఒక క్రూయల్టీ కూడా ఉన్నటువంటి హీరోగా మనకి ఇందులో కనిపించాడు. అవును, యానిమల్లో హీరో క్యారెక్టరైజేషన్. సో ఇందులో కూడా అలాంటిది, అంటే ఇన్స్పెక్టర్గా ఉంటూనే మళ్ళీ అలాంటిది ఇంకో యాంగిల్ ఉంటుందా తనలో అనేది మనం వెయిట్ అండ్ సీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.